అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నారో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో రీసెంట్గానే మద్యం కుంభకోణం ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉంటున్నారు సిట్. ఇంకా ఎంతవరకు బయటకు వచ్చారో ఇప్పటికి ఇంకా కూడా మద్యం స్కామ్ మీద ఒక యాక్యురేట్ వాల్యూ తెలియలేదు. జస్ట్ 3,500 కోట్లు అంటున్నారు కానీ యాక్యురేట్గా ఎంత ఉంది, ఖచ్చితంగా ఎంత ఉంది, ఇప్పుడు దాకా ఎంత స్కామ్ చేశారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉంది. అంతిమ లబ్ధిదారుడు ఇంకా దొరకకుండానే ఇప్పుడు ఇంకొక విషయం బయటకు వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో గత 2019 నుంచి 2024 వరకు కొనసాగిన వైసీపీ హయాంలో మద్యం స్కామ్ ఒక్కటే కాదు, చాలా స్కామ్లు జరిగింది. ఇప్పుడు ఆ మద్యం స్కామ్ను కూడా మించేసేలాగా శాండ్ స్కామ్ అయితే ఇప్పుడు రెడీగా ఉందండి. ఎంత చెప్పమంటారా? అక్షరాల 4,000 కోట్లు పైగానే. అంటే ప్రజెంట్ ఉన్న లిక్కర్ స్కామ్ కంటే కూడా 500 కోట్లు ఎక్కువగానే. లిక్కర్ స్కామ్ ఎంత అనుకుంటున్నారు? అంటే రఫ్గా, యాక్యురేట్గా కాదు, ఇప్పుడు దాకా బయటకు వచ్చింది ఎంత? 3,500 కోట్లు. ఇప్పుడు ఈ శాండ్ ఎంత? 4,000 కోట్లు. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇసుకను ఫ్రీగా అందజేస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టాలంటే చాలామంది వెనక్కి తగ్గిపోయారండి. ఒకటి రేట్లు, ఇసుక, సిమెంటు, కంకర, ఐరన్ ప్రతిదీ రేటే. స్లాబ్ వేద్దామంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి అప్పులు కుప్పలే. ఒక ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరి కోరిక ఏంటండి? ఇల్లు కట్టాలి, మంచిగా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. కానీ ఆ ఇల్లు కట్టడానికి కూడా ఇసుక కూడా అత్యంత రేట్లు. ఎన్ని యూనిట్లకి ఎంత రేట్ అనేది కూడా నేను స్పష్టంగా చెప్పలేనంత. ప్రతి ట్రిప్కి మారిపోయేది. ఎవరైనా సరే ఒక నెలలో అరే మాకు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాము, మొన్న నువ్వు తెప్పించుకున్నావు కదా, యూనిట్కి ఎంత, పలానా ఎంత అయింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ నెల రోజులు అయింది కదా, ఇప్పుడు ఇంకా పెరిగిపోయేది ఇసుక రేటు. ఎంత అంటే అంత దోచుకున్నారు. మరి అంతలాగా అమ్ముకున్నారు కదా, మరి కూటమి ప్రభుత్వం కూడా అదే కొనసాగించవచ్చు. కానీ ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజలకి కనీసం సాయం. అంటే ఇసుకను కూడా ఇంతలాగా మాఫియా చేసింది మన దేశంలో ఇంకా ఏ రాజకీయ చరిత్రకి లేనంత అంటే ఇసుకను కూడా ఇంతలా దోచుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా మన దేశంలో ఎక్కడ చూసి ఉండం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. సో ఈ విషయం గురించి డీటెయిల్గా చూస్తే కనుక 1,467 కోట్లు ఇసుక దోచేశారు. జగన్ హయాంలో నదులన్నీ గుల్ల. సో ఎక్కడ ఏ నది ఉన్నా సరే వెళ్ళిపోవడం, మొత్తం ఇసుకనంతా తవ్వేసుకోవడం, లెక్క కట్టుకుని అత్యధిక రేట్లు అమ్మేసుకోవడం. శాటిలైట్ చిత్రాల ఆధారంగా అధ్యయనం. సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్. నేడు అక్రమ తవ్వకాల కేసుపై విచారణ. ఎంత తవ్వారు? అసలు ఒక ఐడియా ఉండాలి కదా. ఎంత తవ్వారంటే 1,22,00,000 టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇది. ఇంకా 2,69,00,000 టన్నుల సంగతి తేలాలి. ఇప్పుడు దాకా తేలిందంత కేవలం 1,22,00,000 టన్నులు మాత్రమే లెక్క తేలింది. లెక్క తేలిందంత 2,69,00,000 టన్నులు. సో ఒకవైపు ఇసుక దోపిడీ, మరోవైపు మద్యం దందా. వైఎస్ జగన్ హయాంలో చోటు చేసుకున్న భారీ స్కామ్లు ఇవే. మనకు తెలిసింది ఇవి, మరి తెలియలేనివి ఇంకెన్ని ఉన్నాయో. లిక్కర్ లెక్కలు సిట్టు తెలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతుంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1,467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎంత అంట? 1,467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు అని. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే, జస్ట్ అంచనా మాత్రమే. తుది లెక్కలు తెలిస్తే ఈ విలువ 4,000 కోట్లకు పైమాటే అంటున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. తుది లెక్కలు తెలిస్తే కనుక ఈ విలువ 4,000 కోట్లకు పైగా. అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగానే లిక్కర్ స్కామ్ కంటే ఎక్కువ, 4,000 కోట్లకు పైమాటే అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ కేసు శుక్రవారం ధర్మాసనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోర్టు మనకి తెలిపిన విషయాలు ఇవే. ఓవైపు ఏమో ఇంకా లిక్కర్ స్కామ్ గురించి ఒక కొలిక్కి రాలేదు, మరోవైపు ఇంకో దందా బయటకు వచ్చింది.
అప్పుడే లిక్కర్ స్కామ్ బయటపడి నాకు తెలిసి ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటా. 4 నెలల నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయం బయటకు రావడమే. ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది దీంట్లో భాగమయ్యారో కూడా ఒక్కొక్కరు తెలుసుకుంటే ఒక్కొక్కరేమో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అంటారు, ఇంకొకరేమో సీఎంఓ అంటారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులే. ఇది ఇంకా కొలిక్కే రాలేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఇప్పుడు దీన్ని ఎవరికి అప్పగిస్తారు? సిఐడికా, సిబిఐకా, లేదంటే మళ్ళీ సిట్కేనా? మళ్ళీ ఇది దర్యాప్తు చేస్తున్నా, అది కూడా దాంట్లో ఎంతమంది ఉంటారో ఎవరికి తెలుసు? ఇది కూడా 4,000 కోట్లు అంటుంటే ఏంటి సార్, ఇది వేలకు వేలు దోచేసుకున్నారా? అంటే మీరు దోచుకున్నది ఏంటో చెప్పమంటారా? లిక్కర్ స్కామ్ వల్ల మీరు ఎవరి దగ్గర నుంచి దోచుకున్నారు? మద్యం బానిసల దగ్గర నుంచి దోచుకున్నారు. 100 రూపాయలు ఉండేదాన్ని 200 చేశారు. ఒక సామాన్యుడు మందుకు అలవాటు పడినవాడు ఏం చేస్తాడు? పొద్దున్నుంచి కష్టపడినోడు ఒక 600, 700 కష్టపడితే పోయింది కదా 200 అని చెప్పేసి, కనీసం నాకు రాత్రి పడుకునే సమయంలో సరే నాకు కాస్త ఉపశమనం కలుగుద్ది, మార్నింగ్ మళ్ళీ నేను పని చేసుకుని మా పిల్లల్ని, మా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనే ఆలోచనలో తాగేస్తూ ఉంటాడు. కానీ మీరు రేట్లు పెంచితే పెంచారు, స్కామ్ చేసుకున్నారు. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తారా? లేదు, మొత్తం అంతా కల్తీ మద్యమే. మీ పుణ్యమా అంటూ కొన్ని వేల మంది లివర్లు పాడైపోయి హాస్పిటల్ చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అదంతా మీ పుణ్యమే. సో అంత దోచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఇసుక దందా కదా. ఇసుక దందా నుంచి ఎవరి దగ్గర నుంచి దోచుకున్నారో తెలుసా? కష్టపడి రోజంతా కష్టపడి ఒక సామాన్యుడు రూపాయి కూడబెట్టుకుని, సరే ఇల్లు కట్టుకుందాము, పిల్లకి పెళ్లి చేయాలి, ఇల్లు లేకపోతే అసలు పిల్లని చూసుకోవడం కూడా రారు అని చెప్పేసి ఒక తండ్రి అక్కడ అప్పులు చేసి, ఇక్కడ అప్పులు చేసి, ఆ పనులు చేసి, ఈ పనులు చేసి కూడబెట్టుకున్న సొమ్ములో కొంత భాగం ఇసుక్కే పోతుంటే, సో ఒక తండ్రి ఆశయాన్ని, కష్టాన్ని కూడా మీరు దోచుకుంటున్నారు. ఒకటి సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా దోచుకున్నారు. కాకపోతే అప్పుడు బాగానే ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని ఒక లైన్ ఉంటుంది కదా, అది చూడడానికి జస్ట్ లైన్, కానీ అనుభవించినప్పుడు మాత్రమే దాని అర్థం, పరమార్థం తెలుస్తుంది. సో గాయస్, ఇది ఈరోజు మన న్యూస్. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న మ్యాటర్. ఇంకొక వైపున ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి ఒక కొలిక్కి రాకుండానే ఇప్పుడు ఇంకో దందా బయటపడింది. మరి రేపేం బయటపడుతుందో నాకైతే కంగారుగానే ఉంది. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.